కాకినాడ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 43, 44, 45, 46 డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ భవనాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడికొండబాబు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను ప్రత్యక్షంగా విని సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడికొండబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటికి తక్షణ పరిష్కార మార్గాలు చూపడమే ప్రజా దర్బార్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నగరాభివృద్ధి, మౌలిక వస్తువులు, త్రాగునీరు, పారిశుద్ధ్య రహదారులు వంటి అంశాలపై ఫిర్యాదులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని వాటిని సమగ్రంగా పరిశీలించి సమయపాలనతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు అక్కడికక్కడే నమోదు చేసి త్వరితగతిన పరిష్కారం అందేలా సంబంధిత శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తాయని, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించేందుకు ఇవెంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ శ్రీ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, డీసీపీ కృష్ణారావు, స్థానిక కుటుంబ శ్రేణులు నేలకాయల సన్నికుమార్, బొల్లోజు ఉమామహేశ్వరరావు, గొమ్మల వెంకటేశ్వరరావు, పెన్నంరెడ్డి బుజ్జి, కోకా సత్యబాబు, కలిదిండి సురేష్, సతీష్, ముడే రాజుబాబు, సాదే సత్యబాబు, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొన్ని పనులు పూర్తి కాలేదు కాబట్టి ఇవ్వలేకపోయాం. ప్రభుత్వం మారింది కానీ ఆ ఇల్లు వాళ్ళకేమో మనం ₹1,00,000 కట్టమన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా వాళ్ళు వేరే వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. వాళ్ళు మా ఇల్లు ఇవ్వలేదని డబ్బులు కట్టామని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఇంకో 904 ఇల్లులు ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి. అవి కూడా కట్టించవాలి, దానికి డబ్బులు కట్టారు, వాళ్ళు తిరుగుతున్నారు. అలాగే ఇల్లులు చూపించమని 100 మంది తిరుగుతున్నారు. కొత్తగా ఇల్లులు కావాలని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజున మన కాకినాడ నగరంలో దగ్గర మనకి ఫస్ట్ స్మార్ట్ సిటీ ఆఫీసులో పెట్టాం, 151 అప్లికేషన్ వచ్చింది. అలాగే రేచిలపేటలో పెట్టాం, 284 అప్లికేషన్స్ వచ్చినాయి. గేమ్స్ స్కూల్లో పెట్టాం, 854 వచ్చినాయి. అలాగే రేచిలపేట చర్చి స్క్వేర్లో పెట్టాం, 480 వచ్చినాయి. ఎన్టీఆర్ నగర్లో పెట్టాం, 943 వచ్చినాయి. అన్నంఘాటి సెంటర్లో 502 వచ్చినాయి. ఓల్డ్ కేఎంసీ ఆఫీసులో, పాత కేఎంసీ ఆఫీసులో పెట్టాం, 499 వచ్చినాయి. అన్నమ్మ ఘాటి 451 వచ్చినాయి. అదేవిధంగా చూసుకున్నట్టు ఈరోజు గాంధీనగర్లో పెడతాం. అంటే ఈ యొక్క 4114 వచ్చినా ఓవరాల్గా చూసుకుంటే 5000 సుమారు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ చేసి రసీదులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జవాబుదారితనం, రేపు పొద్దున్న వాళ్ళు రసీదు పట్టుకుని వస్తే మేము ఇలా ఇచ్చామని చెప్పడానికి కూడా రసీదు కూడా ఇచ్చామని సందర్భంగా తెలుసు. ఇదే కాదు, ఈ రోజున ప్రజలకి దగ్గరగా ఉండి పరిపాలన చేయడానికి ఈ ప్రజా దర్బారు ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడ్డది. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసి మంచి పరిపాలన అందించడానికి ఇది ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు వారు ఒక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సంక్షేమం 111గా పిలిచిన తర్వాత మీరు వచ్చి దరఖాస్తు సబ్మిట్ చేసినట్టయితే మనం దానికి నమోదు చేసుకుంటామండి. లైన్లో ఉండండి, దయచేసి